ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు వాక్ విత్ జీసస్ యూట్యూబ్ సహోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని మాటలు మనం వింటూ అనేక మంది బిడ్డలను బలపరిచేవారుగా మనం అందరం ఉందాం. నీ మనవి వినేవారు, నీ మాటకు విలువనిచ్చేవారు, నిన్ను ఒక మనిషిగా చూసేవారు లేరని దుఃఖపడుతూ ఉన్నావా? వేదన చెందుతూ ఉన్నావా? తడిసిన బలిపీఠం పైకి దహించు అగ్నిని దింపలేదా? చుక్క నీరు లేని ఎండిన భూమి మీదకి విస్తారమైన వర్షమును కురిపించలేదా? ఒక కన్నీటి ప్రార్థన 15 సంవత్సరాల ఆయుష్ను అనుగ్రహించలేదా? ఒక్క ప్రార్థన గొడ్రాలి నిందను బాపి గొప్ప ప్రవక్తకు తల్లిగా చరిత్రలో నిలవలేదా? నీవు చేసే ప్రార్థనకు, నీ మనవికి ఇంత గొప్ప అద్భుతాలు చేసే దేవుడు నీ చెంతనే ఉన్నాడు. మనుషుల యొద్దకు వెళ్ళి నీ మనవిని ఎందుకు తెలియచేస్తున్నావు? సర్వశక్తిగల గొప్ప దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపు. అదే నీకు మేలు, అదే నీకు ఆశీర్వాదకరము, అదే నీకు దీవెనకరము. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమీ తెలిసి పరదేశినై నాయందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలుగును అని రూతు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. తడిచిన నీ కళ్ళను తుడిచే దేవుడు నీకున్నాడు. నువ్వు ప్రార్థన చేయి, అద్భుతాలు చూస్తావు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ అపారమైన ప్రేమ కృపను బట్టి లెక్కింపలేని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం రాజా. గొప్ప దేవుడు, మంచి దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ప్రభు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవానికి వందనాలు నాయన. ఎవరైతే ఈ చూపులో ఈ ప్రార్థన వింటున్నారో నాయన, ఇదిగోనైనా నిజమేనైనా మా సమస్యలను, ఇదిగో మా వేదనను, మా దుఃఖాన్ని ప్రభు మనుషుల ఎదుట కాకుండా ప్రభు నీ ఎదుట ప్రభు నీ సన్నిధిలో గడపడానికి కృపను అనుగ్రహించి ప్రభు నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవటానికి కృపను అనుగ్రహించమని ప్రభు నీ చిత్తము, నీ ప్రణాళిక మా జీవితాల్లో నెరవేర్చమని ఈ చిన్ని ప్రార్థన, కొద్ది ప్రార్థన పాసాన్ని చేర్చుకుంటారని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.